ఓరి భగవంతుడా, పొరపాటున ఇప్పుడు బాబుగారు గాని ఈ ఫోటో చూశారంటే వంశీని ప్రేమిస్తున్న అమ్మాయి సీతేనని తెలిసిపోతుంది. బాబుగారు సీతని అభిమానిస్తున్నారు, తన భార్యను చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిజం బాబుగారికి తెలిస్తే ఆయన తట్టుకోలేరు. వంశీ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. తను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి తన ప్రేమని అర్థం చేసుకోవట్లేదో ఏంటో నాకైతే తెలియడం లేదు. కానీ ఆ అమ్మాయికి దగ్గరవ్వలేక, పెళ్లి చేసుకున్న సమంతని తన జీవితంలోకి తీసుకోలేక వంశీ సతమతమైపోతున్నాడు. సమంతకి వంశీ అంటే ఇష్టం, కానీ వంశీ మనసులో వర్ష ఉంది. అసలు ఆ వర్ష ఎక్కడుందో, ఎలా ఉందో వంశీకి తెలుసో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. తన కోసమే బ్రతుకుతున్న వంశీ తను దూరం అయిపోతుందన్న డిప్రెషన్లోనే ఇలా తాగుడికి బానిసైపోతున్నాడు. ఇక్కడ వంశీ సీతను వదలను అంటున్నాడు. మీరు సీతని మీ జీవితంలోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. సీత వంశీని సమంతాని ఒకటి చేయాలనుకుంటుంది. ఈ కథ ఎలా మారుతుందో, ఈ రంగుల రాట్నం ఎలా తిరుగుతుందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు బాబు. నా చెట్టి తల్లి, ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చేసే అమ్మా, వచ్చేసే. పంచబంధమే తీరని రుణముగా చెంత చేరదా, కంటికి కాపుగా పెంచుకున్న ప్రేమలే ప్రాణమై పదిలమై నిన్ను అల్లుకోవా. తొణికిన కన్నీరే తెలుపును మదిలో దిగులెంత, చెరగని గురుతులు చేసి మమతలగా ఏంటి వర్ష, ఏమైంది? ఏం చెప్పమంటావు నానమ్మ? తాతయ్య ప్రేమ ఎంత గొప్పదో విన్నాను. నా మనసు పులకరించిపోతుంది. నా ఫోటో చూస్తూ నేను రావాలి అని ఆయన ఎంతగా కోరుకుంటున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళంతా నిన్ను పని మనిషిగాను శత్రువుగాను చూస్తున్నారు, కానీ నిజానికి ఆయనకి వర్ష అంటే ఎంత ఇష్టమో, నీ గురించి ఎంతగా ఎదురు చూస్తున్నారో నాకు తెలుసమ్మా. కాని ఆ భగవంతుడు ఎంత కఠినంగా ఆలోచించాడో చూడు. నువ్వెవరో తెలిసే సమయానికి నిన్ను ఆయన ముందు శత్రువుగా నిలబెట్టాడు. నువ్వే తన మనవరాలు అని తెలిసాక ఆయన నీ మీద కోపాన్ని చూపిస్తున్నారు. ఈ విచిత్రమైన పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటత్తయ్య, నాతో మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చారు? ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు కదా. లేదు రాణి, గోడలకు చెవులుంటాయి, అందుకే నీతో మాట్లాడ్డానికి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు నేను చెప్పే మాట నీకు కష్టంగా ఉంటుంది, కానీ తప్పదమ్మా. నువ్వు మమ్మల్ని వదిలే. ఆ బిల్డింగ్ ని మీరే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించాలి. అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాను. జనరల్గా హాస్పిటల్ ఓపెనింగ్కి ఎవరైనా డాక్టర్ని పిలుస్తారు కదా, మీరేంటి నన్ను పిలుస్తున్నారు? సిటీలో బాగా పేరున్న బిజినెస్ మ్యాన్స్ లో మీరు టాప్ ప్లేస్ లో ఉన్నారు సార్. మీలాంటి వాళ్ళ చేతుల మీదుగా మా హాస్పిటల్లోనే బ్లాక్ ఓపెన్ అయితే మాకు చాలా బాగుంటుందని మేము నిర్ణయించుకున్నాం. అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం సార్. ప్లీజ్ మీరు కాదనకూడదు. తప్పకుండా వస్తానండి. తప్పకుండా రావాలి సార్. కాఫీ తీసుకురమ్మని చెప్పు.
వర్ష కాఫీ తీసుకునిరా. కూర్చోండమ్మా. అలాగేనండి. ఈ డాక్టర్ గారు ఇక్కడికి వచ్చారేంటి? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళానంటే నన్ను గుర్తుపడతారే. ఆ రోజు నా మీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి నానమ్మ నన్ను కాపాడింది మొత్తం తాతయ్యతో చెప్తారు. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? వర్ష ఎంతసేపు కాఫీ తీసుకునిరా. వర్ష, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు అర్థమైంది. నేనిస్తాను, నువ్విక్కడే ఉండు. అదేంటోదినా, కాఫీ నువ్వు తీసుకొచ్చావేంటి? ఆ వర్ష ఏమైంది? తనని లంచ్ ప్రిపేర్ చేయమని చెప్పాను. అయినా ఎవరిస్తే ఏముంది? కాఫీ తీసుకోండి. మేడం మీరా? నా వైఫ్ పూర్ణ మీకు ముందే తెలుసా? కొద్దిగా పరిచయం ఉంది సార్. ఒకరోజు ఒక పేషెంట్ కోసం మేడం మా హాస్పిటల్కి వచ్చారు. ఆ రోజు రాత్రంతా అక్కడే ఉన్నారు. అలా పరిచయం అయ్యారు సార్. అదేనండి, మా ఫ్రెండ్ కూతురికి బాలేదని ఒక రోజంతా హాస్పిటల్లో ఉన్నానని చెప్పాను కదా, అది వీళ్ళ హాస్పిటల్లోనే. మా పూర్ణకి హెల్పింగ్ నేచర్ ఎక్కువండి. ఎవరికైనా కష్టం అంటే తను చూసి తట్టుకోలేదు. రియలీ గ్రేట్ సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికైనా ఏదైనా జరిగితే నాకెందుకని వదిలేసి వెళ్ళిపోతున్నారు. బట్ ఈవిడ ఆ రోజు రాత్రంతా అక్కడ పడిన బాధ, ఆ అమ్మాయిని రక్షించడానికి పడ్డ తపన నేను కల్లారా చూశాను. షీఈస్ రియలీ గ్రేట్ సార్. నాకివ్వండి, పర్వాలేదు. వస్తానండి. మంచిదండి సార్, నేను వస్తాను. వస్తానండి. అరే, ఫోన్ లోపల మర్చిపోయినట్టున్నానే.